సువర్చల ఆంజనేయ స్వామి దేవాలయంకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. భక్తుల పాలిట వరంగా మారిన స్వామి. క్రొత్తివెన్ను మండలం పచ్చాపురం సువర్చల ఆంజనేయ స్వామి దేవాలయం స్వయంభుగా వెలిసిన మహిమాన్వితమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల గ్రామాల వారు భక్తి శ్రద్ధలతో కొంగు బంగారమై స్వామివారిని కోరిన కోరికలు తీర్చే స్వామివారిగా పూజిస్తారు. 8 తరాల నుండి ఆస్థాన పరంపరగా సేవలు అందిస్తున్న రొంపిచెర్ల వెంకట హనుమంతాచార్యులు కుటుంబ సభ్యులు స్వామివారికి నిత్యం పూజలు అర్చనలు నిర్వహిస్తూ స్వామివారి సేవలు చేస్తూ ఉంటారు. వారి కంటే ముందు 8 తరాల వారి పూర్వీకులు స్వామివారికి సేవలను అందచేశారు. అదే బాటలో ఆయన కూడా స్వామివారిని నిత్యం పూజిస్తూ ఉంటామని తెలియచేశారు. కీర్తిశేషులు జూలూరి వీరాంజనేయులు వారి సహకారంతో ₹1,00,000 విరాళంతో ఆలయ మండపం పునరుద్ధరణను జరిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చి భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తారు. చుట్టుపక్కల గ్రామాల వారు ఏ వ్యాపారం పెట్టినా ఏ వాహనం కొన్నా ముందుగా స్వామివారి గుడికి వచ్చి తొలి అర్చన పూజలు నిర్వహిస్తారని తెలియచేశారు. అద్దెదేవి సుందరపురి పాశ్చపురం తత్పుర నివాసం శ్రీ సువర్చల హనుమంత్ స్వామివారు ఈ క్షేత్రంలో సువర్చలా సమేతుడై స్వయంభూగా వెలిసిండి ఈ యొక్క పాశ్చాపురం అనే గ్రామమే కాకుండా పరిసర ప్రాంతాల వారిని కూడాను కొలిచిన వారి కుంగు బంగారంగా అనుగ్రహిస్తూ స్వామివారు అనేక రకాలైన మహిమ చూపిస్తున్నారు. ఆంజనేయ స్వామి వారికి 9 అవతారాలు ఉన్నట్లుగా పరాశర సంహిత ఆధారంగా మనకు తెలుస్తోంది. దానిలో 6వ అవతారం సువర్చలా సమేతుడై స్వామివారు మనం దర్శిస్తారని చెప్పి పరాశర సంహితలో చెప్పిన విధంగా స్వామివారి చతుర్భుజాలతో ఆ అమ్మవారిని వామాంకంపై కూర్చుండబెట్టుకుని శాస్త్రంలో ఏదైతే సువర్చలాంజనేయ స్వామి వారి రూపం ఇలా ఉండాలని చెప్పి చెప్పబడ్డాదో ఆ విధంగా స్వామి మనకి ఇక్కడ స్వయం వ్యక్తంగా నిలిచిండి మనందరూ అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయంలో స్వామివారికి వార్షిక పవిత్రోత్సవాలు అలాగే హనుమత్ జయంతి మహోత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. హనుమత్ జయంతికి పురస్కరించుకుని శ్రీరామనవమి నుండి మొదలుపెట్టుకుని ప్రతిరోజు కూడా ఇక్కడ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ జరుపుకుంటూ ఆ యొక్క హనుమాన్ చాలీసా యొక్క సంపూర్ణ ఫలప్రాప్తి కోసం అని చెప్పని సుందరకాండ హవనము అలాగే స్వామివారి శ్రీపుష్పయాగ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. ప్రతి నెల కూడా 4వ మంగళవారం ఇక్కడ విశేష అన్నసమారాధన జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా స్వామివారు కొలిచిన వారి కుంగు బంగారమై అనుగ్రహిస్తున్నారు. సుమారుగా 400 సంవత్సరాల పూర్వం ఇక్కడ స్వయం వ్యక్తంగా వెలిసింది. దానికి తగినగా రాతపూర్వకమైన ఆధారాలు లేకపోయినప్పటికీ కూడాను ఇక్కడ అర్చక సర్వీస్ ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి నా యొక్క తరం 8వ తరంగా ఇక్కడ తెలుస్తోంది. మా వంశవృక్ష ఆధారంగా నేను ఈ పాశ్చాపుర గ్రామంలో మా తండ్రులు మా తాతలు అందరూ కూడా నాకు ముందు 7 సర్వీస్ చేయటం వల్ల నేను 8వ అవడం వల్ల సుమారుగా 400 సంవత్సరాలు పైబడి చరిత్ర ఉంటుందని చెప్పిన ఒక ఆలోచన. కాలక్రమంలో పూర్వం దేవాలయ గోపురం ఒకటే ఉండేది. ఆ తర్వాత చిన్నగా అనేక విస్తరింప చేసుకుంటూ 2008 ప్రాంతంలో ఈ మండపం పడిపోతే అక్కడే ఒక గ్రామం మలేశ్వర గ్రామంలో జూలూరి వీరాంజనేయ కీర్తిశేషులు వారి యొక్క సహకారంతో ఈ యొక్క మండప నిర్మాణము ఇంకా అనేక రకాల మిగతా భక్తుల సహకారంతో కూడా ఈ మండప నిర్మాణం చేసుకుని నిరంతర ప్రవర్ధమానంగా ఈ ఆలయం కొనసాగుతుంది. ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఇక్కడ ఆదిత్య సహస్రనామాలు జరుగుతుంటాయి. ప్రతి పూర్వాభాద్రకు స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని పూరాభిషేకం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలతో ఈ యొక్క దేవాలయం ముందుకెళ్తూ ఉంటుంది. ఈ యొక్క దేవాలయానికి విశేషమైన ఆస్తులు లేకపోయినప్పుడు కూడాను ఈ యొక్క భక్తుల యొక్క సహకారంతో స్వామివారి దేదీప్యమానంగా నిరంతరం ప్రవర్ధమానంగా వర్ధిల్తున్నారు. ఈ స్వామివారు అందరికీ కూడా సంతానం లేని వారికి సంతానము, వివాహ ప్రాప్తి కాని వారికి వివాహ ప్రాప్తి ఇలాంటి యొక్క దృష్టంతాలు కనబడటం వలన పరిసర ప్రాంత ప్రజలంతా కూడాను స్వామివారికి చాలా నమ్మకంతో ఆలయానికి వస్తూ స్వామివారిని కొలుచుకుంటూ ఆ యొక్క ఫలితాలని సంపూర్ణంగా పొందుతున్నారు. యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క క్షేత్రంగా ఇక్కడ విరాళించుతుంది. అది మల్లేశ్వరం గ్రామం, బంటుగులి మండలం. మా గ్రామం పక్కన ఇది పాచ్యాపురం అని శ్రీ సువర్చల సమేత స్వామి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఉంది. సుమారు 400 ఏళ్ల చరిత్ర గల ఈ దేవాలయంలో ఎన్నో రకాల విశేషమైన పూజలు అర్చనలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటాయి. మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆచార్య గారు హనుమంతాచార్యులు వారి సారథ్యంలో ప్రతి పూర్వభద్ర నక్షత్రానికి పూజలు
తర్వాత హనుమత్ జయంతి ఉత్సవాలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మేము ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఏ వ్యాపారం మొదలుపెట్టినా, ఏ వాహనం కొనుక్కున్నా ఖచ్చితంగా ఈ స్వామివారి దర్శించుకుని ఇక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్తాము. ఈ స్వామివారిని నమ్ముకున్న వారికి ఇక్కడ కొంగు బంగారమై అందరికీ కావాల్సిన కోరికలు నెరవేర్చి ఎల్లప్పుడూ అందరినీ చల్లగా చూస్తాడని ఇక్కడ చుట్టుపక్కల అన్ని మండలాలకి నమ్మకం. అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాయలసీమ, కర్నూలు చాలా మంది ఈ స్వామివారిని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అలాగే ఈ స్వామివారి విశేషమైన శక్తి గలవారని మా అందరికీ నమ్మకం. దానివల్ల ఇక్కడ అందరూ ప్రతిరోజు, ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం, ప్రతి శనివారం కూడా ఎంతో మంది భక్తులు వచ్చేసి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు.